సమ్మర్ ట్రిప్ కి మేము యూకేకి వెళ్ళాం. అదేనండి లండన్. ఎన్ని వైర్లు, ఎన్ని కేబుల్స్, ఎన్ని స్టీల్ కావాలి, ఇదంతా ఆపాలండి. ఇంత ఐరన్. సో ఆ రకంగా మా జైంట్ వీల్ ప్రయాణం పూర్తి అయింది అనమాట. లండన్ ఐ చాలా బాగా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. అంటే 2 కళ్ళకి సరిపోవు ఈ నగరాన్ని చూడడానికి అని చెప్పడానికి లండన్ ఐ అని చెప్పుకుంటారు ఐ థింక్. లండన్ అనగానే మనందరం లండన్ బ్రిడ్జ్ గుర్తుకొస్తుంది. ఇదే అది. ఇప్పుడు దాని కింద నుంచి ట్రావెల్ చేస్తాం. వావ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. ఈ సమ్మర్ ట్రిప్ కి మేము యూకేకి వెళ్ళాం. అదేనండి లండన్. సో అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ని బ్యూటిఫుల్ గా వీడియో తీశాను. ఈ వీడియో మొత్తం మీకోసం. సో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చంటబ్బాయ్ ఛానల్. ఇంకా అల్లరి స్టార్ట్ చేద్దామా? ఇది మన దేశం కాదు కాబట్టి మనం ఎంత ఎగిరినా మన లొవ్వలు గుర్తుపట్టారు. మనం పొట్టుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అందుకే అప్పటి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ప్రపంచంలోని అతి పెద్ద జైంట్ వీల్ లండన్ ఐ ఎక్కబోతున్నాం. లండన్ ఐ అనమాట ఇది. సో మనకి జాయింట్ వీల్ ఎట్లా జరుగుతుంది, జప్ప 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 తిరిగి కింద కూర్చోబెడుతుంది కదా. కానీ జాయింట్ వీల్ లాగా లేదు, చూసిందా? అది ఒక కొడుకు లెక్క బాక్స్ ఉంది. లండన్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికి రాకుండా చూడకుండా వెళ్ళరు. బట్ ఇప్పుడు మేము అది ఎక్కబోతున్నాం అనమాట. అది మొత్తం లండన్ సిటీ అంతా చూపిస్తుంది. చాలా స్లోగా తిరుగుతూ ఉంటదంట. సో ఎవరైనా సరే ఇక్కడికి వస్తే డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అని అన్నారు. అందుకోసం అనే అది ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఇంతసేపు జర్నీ చేసి ఇక్కడికి వచ్చినాము. చూడడానికి సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇక్కడ క్రౌడ్ కూడా మస్తు అంటే మస్తు ఉన్నది అనమాట. నన్ను మింగేటట్టు చూస్తుందండి. ఏంటి? అగో చాప. ఓ మై గాడ్. అట్లా స్లోగా తిరుగుతుంది అనమాట. స్లోగా తిరుగుతుంటది. ఒక్క దాంట్లో ఒక 15 మంది కూర్చోవచ్చేమో. పెద్దగానే ఉంది. అట్లా ఎన్ని రౌండ్లు తిరుగుతుంది అక్క? 1 రౌండ్ ఉంది. అదే మరి ఆగుద్దా? దిగా అట్లా రన్ అవుతూనే ఉంటది. దిగేవాళ్ళు దిగాలా, అంతేగాని ఆగదు. ఎక్కడానికి ఇంత పెద్ద క్యూ ఉంది. టికెట్ తీసుకొని ఉంచున్నాం అనమాట. సో ఇది ఆగదు, తిరుగుతూనే ఉంటుందా? తిరగదు, అలానే ఎక్కుతూ ఉండాలి. గ్రేట్. ఇది మాత్రం కదలదు, అలా ఎక్కేసేయాలి అంతే. సో థ్రిల్లింగ్ గా ఉంది. వావ్. Hello and welcome to the lastminute.com London Eye. Are you ready to be part of London's skyline? Whilst you're enjoying the amazing views, the ride might stop briefly at times, just to help other guests get on. మెల్లమెల్లగా భయం తెలుస్తుంది. మెల్లమెల్లగా పైకి వెళ్ళే కొద్ది. ప్రపంచంలోనే పెద్ద జైంట్ వీల్. ఎలా ఉంది? ఏంటి చెప్పు, ఎలా ఉందంటే? ఏంటి? బంగారంతో చూడండి ఎంత బాగా కట్టుకున్నారో. పెద్ద పెద్ద భవనాలు, ఇంత అద్భుతమైన కట్టడాలు. ఇవన్నీ ఎవరి డబ్బులు అనుకుంటున్నారా? మన డబ్బులేనండి. ఆ బ్రిటిష్ వాళ్ళు దొబ్బుకెళ్ళారు కదా, ఆ దొబ్బిన డబ్బులతో ఇంత అద్భుతంగా కట్టుకున్నారు వీళ్ళు. ఎన్ని వైర్లు, ఎన్ని కేబుల్స్, ఎన్ని స్టీల్ కావాలి, ఇదంతా ఆపాలండి. ఇంత ఐరన్.
గోల్డ్ అంతా మందేనంటండి. వింటుంటేనే బాధగా ఉంది. మొత్తం దొబ్బేశారు. సో ఒకళ్ళైతే స్పెషల్ పార్టీ కూడా చేసుకుంటున్నారు. బర్త్డే పార్టీ టాప్ లో వచ్చేసాం. ఇదే ఈ డెక్ లోనే మేము ఉన్నాం యాక్చువల్లీ. అది ఆపోజిట్ డెక్, ఇది ఇక్కడ డెక్ అండి. ఇలా ఏదైనా పార్టీ చేసుకోవాలంటే ఇలా వీళ్ళు జెయింట్ వీల్ బుక్ చేసి పైన ఆకాశం పైన ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ పని బాగుంది కానీ ఎంజాయ్ చేయండి. లండన్ లో బస్సులు చూసారా ఎంత బాగున్నాయో. అంటే ఒకప్పుడు మన దగ్గర కూడా ఉండేవిలేండి, మన దగ్గర నుంచి కాపీ కొట్టినవే డబుల్ డెక్కర్ బస్సులు. నిజంగా చాలా బాగుంది. నాకు భయం యాక్చువల్లీ నీళ్ళంటే. నీళ్ళ మీదనే ఇంత పెద్ద ఇది ఎక్కితే లండన్ సిటీ అంతా కూడా మొత్తం చూసినట్టే ఉన్నది. బాగుంది. అవునులే, అన్ని దేశాలను పాలించిన వాళ్ళ దేశం కదా. బానే ఉంటది. చాలా దోచుకున్నారు కూడా మన దగ్గర నుంచి. అవును, బట్ దోచుకుంది దాచుకోకుండా ఇలా కట్టారు. బాగా కట్టుకున్నారు. చాలా అంటే 15-20 minutes పట్టింది పైకి వెళ్ళి. అలా వ్యూని ఎంజాయ్ చేస్తాం. అందుకే వీడియో ఆపేసాం. మేము దగ్గరకు వచ్చాం. ఇది ఆగదు, మనమే దిగేసేయాలి. సో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, మనం దిగుతూ ఉండాలి. కమాన్. జ్ఞాపకార్థం నీకు బహుమతి. లండన్ ఐ. దిస్ ఈస్ మై ఐ. దిస్ ఈస్ లండన్ ఐ. సో ఆ రకంగా మా జెయింట్ వీల్ ప్రయాణం పూర్తయింది అనమాట. లండన్ ఐ చాలా బాగా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. అంటే 2 కళ్ళకి సరిపోవు ఈ నగరాన్ని చూడడానికి అని చెప్పడానికి లండన్ ఐ అని చెప్పుకుంటారు. ఐ థింక్ ఇప్పుడు నేను సుజాత అద్భుతమైనటువంటి బోట్, ఇందాక మనం పైనుంచి చూపించాం కదా ఊబర్ బోట్, అలాంటిది ఎక్కుతున్నాం. కానీ పాప భయపడుతుంది. పాప భయానికి గల కారణం ఏంటంటే చాలా ఉన్నాయి. ఏమైంది సుజాత? ఎందుకన్నమ్మా? ఏం కాదు, అన్ని పైసలు పెట్టినాం, పోవాలి దా. ఏం కాదు మై హూనా, కమాన్. ఊబర్ బోట్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. ఇక్కడ Rule number 2, this is the only time in London when you can wave at a completely utter stranger and get a చెప్తారు సుజాత అక్కడ. పార్లమెంట్ మాట్లాడతాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ మీ రాజులు మీ రాణుల బంగారమే, నేను తీసుకొచ్చుకొని ఇట్లా బిల్డింగ్ లో పెట్టాము. That's the name, Big Ben. Let's just be thankful that he wasn't called Richard. Put the hands up for me if you can see Big Ben. Yeah. No, you can't. అది అడగమన్నా అంతే. Big Ben is the 13.5-ton belt inside the tower. It allegedly gets its name from Sir Benjamin Hall, the commissioner of పైన బాగా చలి పెడుతుందని లోపలికి వెళ్తున్నాం. Shop is closed.
all that lovely stuff. You know, having some work on here in London, folks. Are What you're looking at is the work on London's lovely, brand new super sewer. ఏ మాటకా మాట దూరం నుంచి చూస్తుంటే మాత్రం అబ్బా కళ్ళు సరిపోవట్లేదు, చాలా పెద్దగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. లండన్ అనగానే మనందరం లండన్ బ్రిడ్జ్ గుర్తుకొస్తుంది, ఇదే అది. ఇప్పుడు దాని కింద నుంచి ట్రావెల్ చేస్తాం. వావ్, And now there is an old Edwardian sailing myth that says if you can get away from the people on Tower Bridge as you pass underneath, you're supposed to get 5 years good luck. So as you pass under, give them a wave and give them your best company. Aye! Bye! Now we are currently in the old forts of London, at the height of the British Empire, which was the biggest port in the world. On the right side of the now the workman story now is another story. Now our next thing is a bit hard to see, folks, as it is currently camouflage. But believe it or not, అలా పడవలో బ్యూటిఫుల్గా అటువైపు ఇటువైపు ఉన్న కట్టడాలన్నీ చూసుకుంటూ అలా ప్రయాణం సాగింది. మాకు ఈ ట్రిప్లో బాగా నచ్చింది ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి కోహినూరు డైమండ్, మన భారతదేశ ఆస్తి, అందులో మన తెలుగు వాళ్ళ ఆస్తి, అది చూడడానికి వెళ్ళాం. దాన్ని కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేశాను. డెఫినెట్గా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఎంజాయ్ చేయండి. మొత్తానికి అలా భయపడిన సుజాత లండన్ పట్టణం అంతా కూడా షిప్పులో నవ్వుతూ ఆడుతూ పాడుతూ తుల్లుతూ తిరిగేసింది. మొత్తం ఎలా ఉంది? మంచి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అసలు చెప్పు, అసలు విషయం చెప్పు. నిజంగా చాలా బాగుంది. అంటే అన్ని బ్రిడ్జెస్ గురించి, పక్కనున్న అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ, కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు అర్థం కాలేదు, బేసిక్ అంత ఫాస్ట్ ఇంగ్లీష్ కాబట్టి. కానీ అన్ని చాలా బాగున్నాయి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రతి బ్రిడ్జ్ దగ్గర కూడా చెప్పాలి, ప్రతి బ్రిడ్జ్ దగ్గర ఏమో నువ్వేదో ఫ్లో మీద ఉన్నావు, నేను వేరే ఫ్లో చెప్తున్నా. ఇక్కడ ఉన్న కట్టడాలకి అన్ని పైన మొత్తం బంగారపు పూత, బంగారమేనంట. ఓ అమ్మ, అవును, మన దగ్గర దోసుకొని వచ్చి పైన గోపురాలు లెక్క పెట్టుకున్నారు వీళ్ళు. ఇదంతా మన బంగారమే. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇది ఈరోజు మేము ఈ లండన్ పట్టణాన్ని అంతా ఈ రకంగా ఎంజాయ్ చేసాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అంతా చూసినందుకు కూడా మర్చిపోకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. బాయ్, టేక్ కేర్, బాయ్. మరో లండన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.